హరీష్ సంతోష్ అవినీతి అనుకొండలు వారిద్దరి వల్లే కేసీఆర్కి అవినీతి మరకలు అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఈ వ్యాఖ్యల వెనకాల ఎవరున్నారు ఒకసారి గమనిద్దామా? ఒకసారి దాన్ని డీటెయిల్గా మాట్లాడితే చాలా విషయాలు కూడా ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. కవిత ఈ రాజకీయ చదరంగంలో పావుగా మారుతుందా అనేది మనం అందరం కూడా గమనిస్తే, నేను అంటే వ్యక్తిగతంగా నేను ఆమెతోటి జర్నీ చేస్తే కాబట్టి కొన్ని విషయాలను చెప్పగలుగుతా. సో ఇక్కడ చాలా రకాల చర్చ జరుగుతూ ఉంది. కవిత వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక చర్చ ఏంటంటే కవితతోటి ఈ హరీష్ రావును బయటికి పంపించడానికే కల్వకుంట్ల కుటుంబమే ఒక గేమ్ ఆడుతుంది అనేటువంటి ఒక ప్రయత్నం ఒక కోణంలో ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఇవన్నిట్లో కూడా ఆమె అంత ఈజీగా రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో లేకపోతే ఇంకెవరో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వ్యక్తి కాదు. ఆమెకంటూ ఒక క్లారిటీగా ఒక రాజకీయ దృక్పథంతో ఆమెకు తెలియదా? నిన్న మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. నిన్న ఆమె 16 నిమిషాల స్పీచ్ ఉంటుంది, ఆ ప్రెస్ మీట్. ఒక్కసారి తీక్షణంగా జాగ్రత్తగా గమనిస్తే ఆమె ముఖంలో ఒక భయం, ఆమె మాటల్లో తడబాటు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే ఆ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా తన పైన చర్యలు ఉంటాయి. ఆమెగా ఈ తండ్రికి బిడ్డకు, తండ్రికి తల్లికి అన్నకు అందరికి కూడా దూరం అవుతున్నట్టే అనేది ఆమెకు క్లారిటీ ఉంది. కాబట్టే ఆమె ముఖంలో భయం కనబడ్డది, ఆమె మాటల్లో తడబాటు చాలా స్పష్టంగా కనబడ్డది. సో ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మరి వీళ్ళ పాత్ర, ఎవరి పాత్ర ఉంది అనేది తెలియాల్సి ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. అంత ఈజీగా ఈమె బయటకు వచ్చి పార్టీ పెడుతుంది లేకపోతే ఇంకేమైనా పెడుతుంది అనుకోవడం పొరపాటే. పార్టీ పెడుతుందా లేదా, పార్టీ పెడితే ఏమైతేనో క్లారిటీ ఉంటుంది ఆమెకి. పార్టీ పెట్టకుండా వేరే పార్టీలోకి పోతే కూడా అక్కడ ఏమేమి తీసుకోవాలని దాని మీద కూడా ఆమెకు క్లారిటీ ఉంది. అంత క్లారిటీ లేకుండా అయితే లేదు. కాకపోతే గందరగోళం అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఆమె ఒకటే, ఏదంటే అది ఎంత దాకా అయితే అంత దాకా పోదాం, ఉంటే ఉంటా లేకపోతే లేదు అనేటువంటి ఒక దాంతో ఒక మైండ్ సెట్ తోటి ఆమె ఒక రాజకీయం అయితే చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.